దేశంలోని 15 రాష్ట్రాల పరిధిలోని 48 అసెంబ్లీ స్థానాలు 2 లోక్సభ స్థానాలకు జరిగిన బైపోల్స్ ఫలితాలు కూడా శనివారం వెలువడ్డాయి. 48 అసెంబ్లీ స్థానాలకు గాను 25 ఎన్డీఏ కూటమి ఖాతాలో చేరాయి. ఇక 2 లోక్సభ స్థానాలు వయనాడ్ అలాగే నాందేడ్ మళ్లీ కాంగ్రెస్కే దక్కాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, అస్సాంలలో మెజార్టీ స్థానాలు ఎన్డీఏ కూటమి కైవసం అయ్యాయి. అస్సాంలో 5 స్థానాలకు 5 ఎన్డీఏకు దక్కాయి. ఇక ఉత్తరప్రదేశ్లోని 9 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగగా బీజేపీ 6 సీట్లు, దాని మిత్రపక్షం ఆర్ఎల్డీ 1 సీటును గెలుచుకున్నాయి. ఇక సమాజ్వాదీ పార్టీ 2 స్థానాల్లో గెలిచింది. బీహార్లోని 4 స్థానాలన్నీ కూడా ఎన్డీఏ కూటమి హస్తగతం చేసుకుంది. కూటమిలోని బీజేపీ 2 స్థానాల్లో, జేడీయూ అలాగే హెచ్ఏఎం పార్టీలు చెరొక స్థానంలో నెగ్గాయి. ఈ రాష్ట్రంలో ఇండియా కూటమికి చెందిన 1 సీటును ఈసారి బీజేపీ గెలుచుకుంది. ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ తరపున అభ్యర్థులనైతే నిలబెట్టినప్పటికీ ఏ ఒక్కరూ కూడా విజయం సాధించలేకపోయారు. ఇక రాజస్థాన్లోని 7 స్థానాలకు గాను 5 బీజేపీ చేజిక్కించుకుంది. భారత్ ఆదివాసీ పార్టీ, కాంగ్రెస్లు చెరొక స్థానంలో గెలిచాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్కి చెందిన 3 స్థానాలు ఈసారి బీజేపీ ఖాతాలో చేరాయి. బెంగాల్లో మొత్తం 6 స్థానాలను టీఎంసీ దక్కించుకుంది. పంజాబ్లో 4 స్థానాలకు ఉప ఎన్నికలైతే జరగగా 3 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ 1 చోట గెలుపొందాయి. కర్ణాటకలో 3 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చెన్నాపట్నంలో జేడీఎస్ నేత కుమారస్వామి తనయుడు నిఖిల్ పోటీ చేసి ఓడిపోయారు. కేరళలో 2 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగింది. పాలక్కడ్లో కాంగ్రెస్, చిలక్కరలో సిపిఎం అభ్యర్థులు గెలిచారు. వయనాడ్ లోక్సభ నుంచి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ 4,10,000 మెజార్టీతో ఘన విజయం అయితే సాధించారు. ఇక మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలోనూ కాంగ్రెస్ గెలిచింది. నాందేడ్లో కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర వసంతరావు చవాన్ 1,457 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. మధ్యప్రదేశ్లో 2 స్థానాలకు ఉప ఎన్నికలకు జరగగా విజయపూర్లోని కాంగ్రెస్ అలాగే బూధ్నీలో బీజేపీ గెలిచాయి. సిక్కింలో 2 స్థానాల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా గెలుపొందింది. ఇక విపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థులను ఉపసంహరించుకోవడంతో 2 చోట్ల అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఛత్తీస్గఢ్లోని 1 స్థానంలో బీజేపీ అభ్యర్థి అయితే సునీల్ కుమార్ సోని విజయం సాధించారు. ఇక గుజరాత్లోని వావ్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి ఠాకూర్ స్వరూప్జీ సర్దార్జీ గెలుచుకున్నారు. మేఘాలయలోని గాంబెగ్రే అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో సీఎం కాన్రాడ్ సంగ్మా సతీమణి మెహతాబ్ చాందీ సంగ్మా విజయం సాధించారు. ఇక ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ గెలిచింది.